నిర్మల్ డీసీసీబీ డైరెక్టర్ అపహరణకు యత్నం, కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసిరట. తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద గేటును కారుతో ఢీకొట్టి వెళ్తున్న కిడ్నాపర్లు. బాధితుడు హరీష్ కుమార్. ఇంట్లో డబ్బులు దొరక్కపోవడంతో కిడ్నాప్నకు దుండగుల ప్రణాళిక. కారులో తిప్పుతూ డబ్బుల కోసం ఫోన్లు. తూప్రాన్లో కారు నుంచి దూకి తప్పించుకున్న బాధితుడట. ఉనియమ్మ, కారు డోర్ ఎట్లా వెళ్ళింది, ఎట్లా దూకిండు, మొత్తానికైతే ఆయన తప్పించుకున్నాడట. నిర్మల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్, మామడ పిఎస్సిఎస్ చైర్మన్, మాజీ ఎంపీపీ చిక్యాల హరీష్ కుమార్ను ఆయన ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో కిడ్నాప్ చేసిరట. కారులో హైదరాబాద్కు తరలిస్తుండగా తూప్రాన్ వద్ద ఆయన చాకచక్యంగా వాహనం నుంచి దూకేయడంతో దుండగులు టోల్ గేట్ను ఢీకొట్టి పారిపోయిరట. స్థానికులు విశ్వసనీయ సమాచారం మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా పొన్కల్కు చెందిన హరీష్ కుమార్ కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉన్నారట. 2 రోజులుగా ఆయన ఒక్కరే గ్రామంలోని ఇంట్లో ఉంటున్నారట. అర్ధరాత్రి వేళ కారులో వచ్చిన 6 దుండగులు మాస్కులు ధరించి ఇంటి వెనుక భాగం నుంచి లోనికి చొరబడ్డారట. హరీష్ కుమార్ను తాళ్లతో కట్టేసి డబ్బుల కోసం ఇల్లంతా వెతికినా దొరకలేదట. దీంతో 2 దుండగులు హరీష్ కుమార్ను ఆయన ఇన్నోవా కారులోనే ఎక్కించుకొని హైదరాబాద్ వైపుగా బయలుదేరిరట. మిగతా వారు తాము వచ్చిన కారులోనే అనుసరించిరట. అనంతరం హరీష్ కుమార్ సన్నిహితులకు ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్ చేసిరట. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6:10 కారు తూప్రాన్ టోల్ ప్లాజాకు చేరుకున్నది. అయితే ఇన్నోవా కారుకు ఫాస్టాగ్ రీఛార్జ్ అయిపోయి ఉండడంతో స్కానింగ్ కోసం ఆలస్యమైందట. ఇదే అదనుగా హరీష్ కుమార్ డోర్ తీసి బయటకు దూకిండట. దీంతో అందరినీ చూసి భయపడ్డ కిడ్నాపర్లు టోల్ గేట్ను ఢీకొట్టి వేగంగా ముందుకు వెళ్ళిపోయారు. వెనక వచ్చిన మరో కారు ఎటు వెళ్ళిందో తెలియదు. అనంతరం హరీష్ కుమార్ డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు చేరుకొని ఆయన్ను నిర్మల్కు తీసుకెళ్లి అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డికి అప్పగించారు. అయితే ఏందట ఇది, దుండగుల కోసం గాలిస్తున్నారట. 10 ఏళ్ల కింద హరీష్ కుమార్ వద్ద డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి కిడ్నాప్కు పాల్పడ్డాడట. మరి ఇప్పుడు ఆయనకి ఏమైనా పైసలు ఇచ్చేది ఉందా, ఏమైనా వేరే అంశం ఏమైనా ఉందా అనేది తెలవాలి. అది మరి విచారణలో బయటకు వస్తుంది. ఏ తిరిగా పైసలు నేను ఆయన కిడ్నాప్ చేశారు.